సో సార్ ఇప్పుడు ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అవ్వంగానే మనకిక్కడ హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌ని అలర్ట్ చేశారు హై అవును. సెక్యూరిటీతో. అవును. సో అంటే ఢిల్లీ తర్వాత నెక్స్ట్ మన హైదరాబాద్‌లో బ్లాస్ట్ జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయని ఇంత సెక్యూరిటీ పెడుతున్నారా? నాట్ ఓన్లీ హైదరాబాద్ అండి, మీరు తీసుకోండి ముంబై కావచ్చు, కలకత్తా కావచ్చు, చెన్నై కావచ్చు, హెవీ క్రౌడెడ్ ప్లేసెస్ ఏదైనా సరే టెర్రరిస్టులకి సాఫ్ట్ టార్గెట్స్ అండి. ఫస్ట్ ప్రయారిటీ ఏరియాస్ అవి. బస్ స్టాండ్లు, ఎయిర్‌పోర్ట్‌లు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ మీడియా అటెన్షన్ కావాలండి. ఇప్పుడు రెడ్ ఫోర్ట్‌లో జరిగిందండి. రెడ్ ఫోర్ట్‌లో ఎందుకు ఎంచుకున్నారు మిలిటెంట్లు చెప్పండి? దట్స్ ఒకటే ఎ ఒక కారణం. సెంటర్ ఫర్ నాట్ ఓన్లీ దట్ క్రౌడెడ్ ప్లేస్ అనేటువంటిది కాకుండా దేశ రాజధాని. క్యాపిటల్ ఎంబసీస్ ఫర్ ఉన్నాయి, హ్మ్. ఫారెన్ ఎంబసీస్ ఉన్నాయి. ఈ ఫారెన్ మీడియా అంతా కూడా అక్కడే ఉంటుంది. యుఎన్ రిప్రజెంటేటివ్స్ అక్కడే ఉంటారు. అక్కడ ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఇమీడియట్గా వీళ్ళందరికీ కూడా తెలిసిపోతుంది. వాళ్ళకి ఈజీగా ప్రచారం లభిస్తుంది. ఇప్పుడు మన హైదరాబాద్ కూడా ఇంటర్నేషనల్ సిటీనే. ఇట్ ఈస్ నాట్ లెస్ దాన్ ఏ దిస్ థింగ్. నేషనల్ లెవెల్ అనడానికి లేదు. హైదరాబాద్ అంటే ఈవెన్ ఇంటర్నేషనల్గా అందరికీ తెలుసు హైదరాబాద్ అంటే. ఎందుకంటే ఎన్నోసార్లు ఇంటర్నేషనల్ గేమ్స్ ఇక్కడ కండక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. ఇంటర్నేషనల్ మిలిటరీ గేమ్స్ కండక్ట్ చేశాము. అలాగే మన ఐసీసీకి సంబంధించినటువంటి గేమ్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ అన్నీ కూడా చేసాం. అలాగే వరల్డ్ వైడ్ బిల్ గేట్స్ దగ్గర నుంచి అందరూ కూడా హైదరాబాద్ అంటే ఏంటి, ఇక్కడ సిలికాన్ సిటీ అంటే ఏంటి, హైదరాబాదు మన హైటెక్ సిటీలో ఉన్నటువంటి ఆ కంపెనీస్ గురించి, వరల్డ్ క్లాస్ ఎంఎన్సీ సాఫ్ట్వేర్ గురించి అందరికీ తెలుసండి. సో ఇలాంటి ప్లేస్ని కనుక టార్గెట్ చేస్తే వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, మనం ఇమీడియట్గా అలర్ట్ కావడానికి గల కారణం, సాధారణంగా మీరు గతంలో కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు, సీరియల్ బ్లాస్ట్స్. ఒక చోట బ్లాస్ట్ అయిందంటే ఆటోమేటిక్గా వేరే వేరే నెక్స్ట్ వేరే చోట్ల బ్లాస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటే అలా కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు.